నమస్కారం. నమస్తే రాజు గారు. నమస్కారం. రాజు గారు, మరి వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా పేరుతో మీరు ఒక సంస్థను పెట్టి విజయవాడ వెళ్ళి వచ్చారు. ఆ తర్వాత దాని యాక్టివిటీస్ ఏంటేంటి మొదలు పెట్టారు అసలు? 1996 ఆ సంవత్సరం చాలా సిగ్నిఫికెంట్ ఇన్ నెంబర్ ఆఫ్ వేస్. మొట్టమొదటి వంగూరి ఫౌండేషన్ తరఫున మాట్లాడితే, సరే ఉగాది రచన పోటీ పెట్టాం. రచయితలందరినీ మనం ప్రోత్సహించాలని ఒక ధ్యేయం వంగూరి ఫౌండేషన్ది, ఒక ఆర్టికల్స్ ఆఫ్ ఇన్కార్పొరేషన్లో. సో ఎలా ప్రోత్సహించాలి, దానికి మార్గాలు ఏమిటి అంటే, ఒక రచయితకి అత్యున్నతమైన ప్రోత్సాహం ఏంటంటే వాళ్ళు రాసిన రచన ప్రచురించడం. ఓ కథ రాసిన అతనికి ఆ కథను మనం పబ్లిష్ చేయగలిగితే చాలా సంతోషిస్తాడు, మంచి ప్రోత్సాహం, ఇంకో కథ రాయబుద్ధిస్తుంది. సో ఆ ప్రోత్సాహాన్ని మనం ఎలా చేయాలి? ఇండివిజువల్ కథ ఒకటి పబ్లిష్ చేయడానికి కాదు. ఇక్కడ మాకు మధురవాణి పత్రిక ఉన్నా కూడా ఏమని చేయగలం దాన్ని? మధురవాణి పత్రిక మా టీసీఏ పత్రిక. సో నేను ఎంత ఎన్ని చేసినా కూడా పత్రిక కోసం రాయమంటే కొంతమంది రాస్తారు, కొంతమంది రాయరు. అప్పుడు వచ్చిన ఆలోచన, ఒక్క రచయిత కాదు, అమెరికాలో 10-15 మంది 20 మంది కథలు రాసేవాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళందరిది ఒక్కొక్కరిది ఒక కథ చొప్పున ఒక సంకలనం వేస్తే అలా ఉంటుంది అని ఆలోచన. అది అమెరికా తెలుగు కథానిక సంకలనం, మొదటి సంకలనం. ఆ ఐడియా రాగానే నాకే నచ్చింది. వేణుగోపాలరావు చెప్పగానే చాలా very బాగుంది అన్నాడు. అప్పుడు ఏం చేసామంటే, అప్పటిదాకా అమెరికాలో వచ్చిన కథలు, 1996 ముందు అమెరికాలో వచ్చిన కథలు, నేను సేకరించినవి, ప్రేమరాజు గారు సేకరించినవి అన్నీ చూసి అందులోంచి కొన్ని కథలు ఎంపిక చేసి ప్రతి కథకి ఓ చిన్న కామెంటరీ రాసి, అన్ని కథలు కూడా ప్రేమరాజు వేణుగోపాలరావు గారు పోతన ఫాంట్లో టైప్ కొట్టారు. సో అమెరికాలో ఇక్కడ కథకులు రాసిన కథలు ఇక్కడే టైప్ కొట్టించి, ఇక్కడే ప్రింట్ చేయించి, ఇక్కడే పబ్లిష్ చేసిన మొట్టమొదటి పుస్తకం 1996లో అమెరికా తెలుగు కథానిక మొదటి సంకలనం. అది మీ చేతుల మీదుగా జరిగింది. చాలా బాగా వచ్చింది పుస్తకం, చాలా బాగా వచ్చింది. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇక్కడ 1996లో షికాగోలో తానా సమావేశం జరిగింది. తానా జరిగినప్పుడు బాబు గారు వచ్చారు, తర్వాత ఇంకా ఎవరెవరు వచ్చారు అందరం. అందులో విడుదల చేద్దాం ఇది అన్నది టైమింగ్. షికాగోలో జరిగిన తానాలో మొట్టమొదటి అమెరికా తెలుగు చదువుతుంది. ఇది ఎంత వెరివాడిని ఇప్పుడు తెలుస్తుంది, అప్పటికి దాంట్లో చూస్తే. సరే, ఈ తానాకి కనీసం 5,000 మంది వస్తారు. అందరూ తెలుగు భాష మీద, సంస్కృత మీద ఆసక్తి ఉండి తెలుగు వాడు అందరూ చోట కలుసుకుంటున్నారు కాబట్టి, అమెరికాలో మొట్టమొదటి తెలుగు పుస్తకం కాబట్టి ఎగబడి కొంటారు, చాలా సంతోషంగా కొనేస్తారు అనుకుని 2,000 కాపీలు వేశారు. 2,000 అమెరికా తెలుగు కథానిక మొట్టమొదటి సంకలనం వాచిపోయింది రెవల్యూషన్లో. మా ప్రింటర్స్, ఆస్ట్రో ప్రింటింగ్ వాళ్ళకి మొట్టమొదటిసారి అసలు వాళ్ళ కంప్యూటర్లో తెలుగు అన్నమాట. అది నేనే ఆ పోతన ఫాంట్స్ ఇన్స్టాల్ చేసి వేణుగోపాలరావు పంపించింది చూసుకుని, ఈ పేజ్ మేకరు ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిలోనూ సెటప్ చేస్తే వాళ్ళు మనసు పెట్టి చేశారు. పుస్తకం చాలా వచ్చింది, బిల్లు కూడా చాలా వచ్చింది. మొత్తంలో 2,000 కాపీలు. బేసిక్గాను ఒక్కొక్క పుస్తకానికి ప్రొడక్షన్ కాస్ట్ $5,000 అనుకున్నా కూడా $10,000 కాదు. ఎక్కడున్నా డబ్బులు? అందరినీ ముందు అడిగాం, ఇలా వేద్దాం అనుకుంటున్నాము, $1 ఇస్తారా, $10 ఇస్తారా, $15 ఇస్తారా అని. నా మొట్టమొదటి పుస్తకాలు 25-30 చూస్తే మొదటి పేజీలో ఈ పుస్తక ప్రచురణకి ఆర్థిక సహాయం చేసిన దాతలు అని చెప్పేసి లిస్ట్ ఉంటుంది. $5, $10, $15 చొప్పున. అలాగా మొట్టమొదటి సంకలనం వేసి ఒక 1000 కాపీలో ఎన్నో
నేను షికాగో తీసుకెళ్ళి Hmm. అక్కడ అమ్మడానికి వీలుగా ఒక $500 పెట్టి వాళ్ళు $500 ఒక బూత్ కాస్ట్ అన్నమాట. అంటే పుస్తకాలు ఇవన్నీ అదే పెట్టుకోవడానికి stall లాగా. ఒక నగల దుకాణానికి వీటన్నిటికీ కూడా ఒక్కొక్క కమర్షియల్ బూత్కి $500 నాన్ ప్రాఫిట్ కాబట్టి ఏదో తగ్గించారు. అది తీసుకుని అక్కడ ఈ పుస్తకాలు అన్నీ పెట్టుకుని ఆ 100 కొద్ది వచ్చేస్తారు జనం అమ్మేస్తామని అలా కూర్చో. నా పక్క బూత్ జంపాల్ చౌదరి గారు ఆయన భార్య అరుణ్ గారు, వాళ్ళు ఏంటి, బాపు గారు వస్తున్నారు. సో బాపు గారు అద్భుతమైన బొమ్మలు రామాయణం దగ్గర నుంచి అన్ని కూడా అవన్నీ పెట్టుకు వాడు కూర్చున్నారు. వాళ్ళకి ఎవడు కూడా నాకు ఎవడు రాడు. అయ్యో, వచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు నమ్మకపోండి, పుస్తకం అక్కడ పెట్టి దాని ఖరీదు ముందు $15 ఎంతో పెట్టాం. ఒక మొదటి రోజంతా ఎక్కడ అసలు ఏం రాలే, దుంపదగ్గర లాభం లేని చెప్పేసి గొప్ప తగ్గింపు ధర $10 అని పెట్టాం. అది ఇట్లా ఇంకా ఇంకా లాభం లేని చెప్పేసి $5 కూడా పెట్టాం. ఒక ఆయన ఆ కళ్ళ ముందు చూశాడు, అదే బాగుంది ఇది ఎంత $5 పర్లేదులే, $5 పెట్టి తీసుకుని అలా పక్కకి వెళ్ళి ఇలా పుస్తకం చూసి అక్కడ ఉన్న గాడిబేజ్ కింద పడేసాడు. అయ్యో, అంటే అది చూసి గౌరవం ఆడవాలో లేకపోతే అసలు ఏం చేయాలో అర్థం అవుదన్నమాట. అది పరిస్థితి అక్కడ. సో మొత్తానికి విపరీతంగా నష్టపోయాను. నష్టపోయి వెనక్కి వచ్చిన తర్వాత జంపాల్ చౌదరి గారికి ఓర్వని ఏడుస్తూ వస్తున్నాను, బాబు నన్ను రక్షించండి. ఇది ఆయన పాపం ఇక్కడ తానాలో ఉన్నాడు అప్పటికి, దీనికంటే చాలా ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ ఫెయిర్ థింగ్. ప్రాబ్లం, సమస్య నేను క్రియేట్ చేసుకున్నాను. అంత ఖరీదు పెట్టి అన్ని వేల కాపీలు వేసి అంతమంది కొనేసుకుంటారు అనుకోవడం నా తప్పు. సో ఆయన పాపం పర్సనల్గా $500 పంపించాడు ఆయన. సో కానీ పుస్తకం చాలా బాగా రావడంతో రైటర్స్ సర్కిల్ వీళ్ళందరిలోకి వాళ్ళ కథ పడడం, ఆ క్వాలిటీ ఆఫ్ పేపర్ కానీ అన్నీ కూడా చాలా బాగా వచ్చింది. మొదటి పుస్తకం అది నేను మెయింటైన్ చేయగలుగుంటే చాలా బాగుంది. నేను మాటగా మాట చెప్తాను, ఆ క్వాలిటీ మెయింటైన్ చేయలేకపోయాను రకరకాల కారణాలకి. ప్రధానమైన కారణం దానికి పెట్టవలసినంత టైం పెట్టకపోవడం, దానికి కావాల్సిన టెక్నాలజీ మనకు అందుబాటులో లేకపోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 96లో ఎప్పుడైతే అది చాలా సక్సెస్ అయిందో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇఫ్ నాట్ మనీ, 97లో అనుకుంటాను లాస్ ఏంజల్స్లో వాళ్ళు తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియా వాళ్ళ 25th యానివర్సరీ. రాధా శర్మ గారిని ఆవిడ ప్రెసిడెంట్. ఆవిడ నన్ను మిమ్మల్ని స్పెషల్ గెస్ట్గా పిలుస్తున్నాను ఈ కాన్ఫరెన్స్కి, బట్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదర్న్ టిఎస్ఎస్సి వాళ్ళ గౌరవార్థం మీరు అమెరికా తెలుగు కథానికి 2వ వాల్యూమ్ వేయగలరా అని అడిగింది. వెళ్ళి బాగుంది ఐడియా అనుకున్నాను. కానీ మొత్తం ఉన్న టైం అంతా 3-4 నెలల కంటే ఎక్కువ లేదు. ఈ లోపలే అన్ని సేకరించాలి. ఈ లోపుగా అప్పుడు ఏం చేసాము, నేను వేణుగోపాలరావు మళ్ళీ ఆ 1000 కథల్లోంచి మేము ఎంపిక చెయ్యని కథలు, అండ్ ఒక్కొక్క రచయిత ఒకటి మాత్రమే వేయాలి, ఒక్కొక్కటి 2-3 వేసేయకూడదు. సో మళ్ళీ ఇంకొక 15 కథలు 20 కథలు తీసి పాపం ఆయనే టైప్ చేసి, దాంట్లో వల్ల ఏమైందంటే దాని నిండా తప్పులు వచ్చాయి. ఈ ప్రూఫ్ రీడింగ్ అన్నది సాధారణంగా మనం టైప్ కొట్టింది చూస్తే మనకు కనపడవు. ప్రూఫ్ రీడింగ్ కనీసం 2-3 అంచెల్లో పైవాడు మిగతా వాళ్ళు చూడాలి. అది ఇప్పటికి కూడా ప్రూఫ్ రీడింగ్ అనేది చాలా పెద్ద ఇబ్బందికరమైన విషయం. అలాగా మొదటి పుస్తకానికి ఆ మాటకు వస్తే మొదటి 4-5 సంకలనాలకి కూడా ఈ అచ్చు తప్పులు చాలా చాలా వచ్చాయి. కొన్ని పుస్తకాలు మరీ దారుణంగా వచ్చాయి. అసలు అన్నీ ఒక తానా కాన్ఫరెన్స్ ఏదో అవుతుంది కాబట్టి దానికి ఆ సందర్భంగా వేయబట్టి దానికి ఉన్న టైం పరిమితిని బట్టి, మరీ ముఖ్యంగా మొట్టమొదటి దానికి అంత ఖర్చు అయిపోయింది కాబట్టి ఇక్కడ ఖర్చు తగ్గించుకోవడానికి చాలా ఏర్పాట్లు చేయాలి. సో దానివల్ల జరిగిన నష్టం ఎక్కడ జరిగిందంటే, వంగూరి ఫౌండేషన్ ప్రచురణలు చాలా లో క్వాలిటీ ఉంటాయి.
దాని నిండా అచ్చు తప్పులు ఉంటాయి, అసలు ప్రచురణ వాళ్ళు చేయకూడదు, ఉమ్, తద్వారా వంగూరి చిట్టనరాజు లో క్వాలిటీ మనిషి, ఉమ్, వంగూరి ఫౌండేషన్ లో క్వాలిటీ అన్న ఒక క్వాలిటీ బ్యాండ్ వ్యాగన్ బ్యాచ్ తయారయ్యారు. ఉమ్, ఆ బ్యాచ్లో వ్యతిరేకత పెరిగింది, ఉమ్, వంగూరి ఫౌండేషన్ మీద వ్యతిరేకత ఉమ్, పెరిగింది. దానికి నాంది 1998లో జరిగింది. ఉమ్, అంటే 96లో జరిగిన మిగతా విశేషాలు ఏంటంటే బాపు గారితో పరిచయం బాగా పెరిగింది. ఉమ్, చూసుకుని వచ్చారు. ఆయన ఈ గత కథానిక సంకలనం చాలా బాగుంది, ఐడియా చాలా బాగుంది, చాలా వెరీ యునిక్ ఐడియా, మొత్తం దేశం అందరిలో ఉన్న రచయితలు అందరిది వాళ్ళ మంచి కథలు తీసుకుని వేయడం అన్నది ఇట్ గివ్స్ ఏ టోటల్ పిక్చర్ ఆన్ కథానిక సాహిత్యం అమెరికా, చాలా బాగుంది అని జేబులోంచి ఒక చిన్న అన్వలప్ తీశారు ఉమ్, బాపు గారు మా ఇంట్లో. ఉమ్, మా అబ్బాయికి 5 ఏళ్ళు. తీసి వాళ్ళ మీద ఇలాగా 36 బొమ్మలు పరిచారు. ఉమ్, ఏమిటి సార్ ఇవన్నీ అంటే ఈ 36 కూడా తిరుప్పావై 36 పాసురాల్లో లక్ష్మణ యతీంద్రుల వారు రాసిన తిరుప్పావై నాకు పంపించి వాడికి బొమ్మలు వేయమన్నారు. సో ఒక్కొక్క పాసురానికి ఒక వాక్యం నేను స్ఫూర్తిగా తీసుకుని బొమ్మ వేశాను. సో వీటన్నిటినీ కలిపి ఒక పుస్తకంగా ప్రచురణ చేద్దాం అనుకునే లోపుగా ఆయన పోయారు. నా దగ్గర బొమ్మలు మిగిలిపోయాయి. ఆయన రాసిన ఇది ఉంది, ఇది నువ్వు పబ్లిష్ చేయగలవా అంటే ఇన్స్టంటేనియస్ మీరు అడిగితే నేను చేయకపోవడం ఏంటి చేస్తాను. ఆలోచించుకోలేదంటే ఆలోచనకి ఏం లేదు అందులో, కదా అనుకున్నాం అంతే. సో ఆయన బొమ్మలు నాకు ఒరిజినల్స్ అట్టు పెట్టారు, ఇండియా వెళ్ళిపోయారు. సో ఆ తిరుపతి వేద్దామనేది ఎలా వేద్దామా ఏమిటా అని ఆలోచన పడితే వేణుగోపాలరావు గారు దాన్ని నేను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేస్తాను. సో ఆయన 36 పాసురాలని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. సో అప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఇంగ్లీష్, తెలుగు, బొమ్మలు ఈ 3 కలిపి తిరుపతి వేయడానికి. దీనికి ఎవరు చేస్తే బాగుంటుందా అంటే ఎంపాల్ చౌదరి గారు దీనికి సంపాదకుడు అయితే బాగుంటుంది అని ఆయన సంపాదకుడిగా పెట్టాం. ముడపూడి రమణ గారు ముందు మాట రాశారు. అందులో కొన్ని బొమ్మలకి ముందు అనంత పద్మనాభరావు గారు చేశారు. అనంత పద్మనాభరావు ఆయన కూడా ముందు మాట రాసినట్టున్నారు. సో మొత్తానికి ఆ పుస్తకాన్ని వేసి చాలా చెడ్డపేరు తెచ్చుకున్నాను. ఎందుకు అంటే మళ్ళీ వంగూరి ఫౌండేషన్ కార్యక్రమాలకు వస్తే, సో 96లో కథానిక సంకలనం మొదటి వాల్యూమ్, 97లో లాస్ ఏంజల్స్ తెలుగు అసోసియేషన్ కోసం 2వ వాల్యూమ్. సో ఇప్పటికి ఉగాది మొదలెట్టాం, పుస్తక ప్రచురణ మొదలెట్టాం. అప్పుడు బుర్రలో వెలిగిన ఆలోచన, మనం అమెరికాలో తెలుగు రచయితల్ని, సాహితీవేత్తల్ని అందరినీ రాజకీయ ప్రమేయం లేకుండా, సినిమా ప్రమేయం లేకుండా ఒక చోట కలుసుకుని ఆలోచనతో పెట్టిన వేదిక కదా. ఆ వేదిక ఎందుకు ఇప్పుడు చేయకూడదు, అందరినీ తీర్చి ఒక చోటకి ఎందుకు తీసుకురాకూడదు, ఒక సమావేశం లాగా, ఒక సాహితీ సదస్సుకి. ఈ సాహితీ సదస్సు మోడల్ నాకు విజయవాడలో దొరికింది. అవును, ముందు మీరు చూసి వచ్చారు కదా. అవును. సో ఆ పద్ధతిలో మనం ఇక్కడ చేస్తే ఎలా ఉంటుంది, దాని గురించి కూడా రకరకాలుగా ఆలోచించుకోవాల్సి వచ్చింది. 1998 అప్పుడే జరిగిన ఈ దాంట్లోనే అనుమానం ఏంటంటే, బుర్రలో అనుమానాలు, ఎలా తీసుకుంటారు దీన్ని, నిజంగానే ఒక రచయితల వేదిక కింద తీసుకుంటారా, లేకపోతే ఈ ఆటాలు తానాలు వాళ్ళు పెట్టినట్టుగా దీన్ని కూడా కుల ప్రాతిపదిక కింద ఈ వంగూరుగాడు బ్రాహ్మణుల కోసం పెట్టుకున్నట్టు తీసుకుంటారా. ఆ మతం చాలా పడ్డాం. నేను వేణుగోపాలరావు చాలా ఆలోచించాల్సి వచ్చింది. ఉదాహరణకి అప్పుడే జరిగిన తానాలో ఒక 15 మంది రచయితలు వచ్చారు ఆ తానాకి.
అందరితోటి మాట్లాడే తత్వం ఒకటి ఉంది నాకు. సో అందరినీ ఇలా అనుకుంటున్నాను, మనం అందరం ఒక చోట కలుసుకుంటే బాగుంటుంది అని. ఇలాగ ఈ జాతీయ సభల్లో ఒక చిన్న గదిలో కాకుండా కేవలం మనమే ఉంటాం, సాధ్యమే మాట్లాడుకుంటాం, మన గురించి మనం మాట్లాడుకుంటాం. అంటే దీని గురించి మాట్లాడుకోవడానికి తానా వాళ్ళే అనుకుంటాను. దాని వాళ్ళని నాకు గది ఇస్తారా, మేము మాట్లాడుకుంటాను. ఇస్తాం కానీ ఇది కాదు కదా, మీరు పెట్టుకున్నది కదా అని చెప్తే దాన్ని అద్దె మాకు ఇచ్చేయండి, $250 అంటాను. రామనాథరావు ఇక్కడ ఇచ్చాడు. ఆ సభలో చౌదరి గారు మొత్తం అందరం కూర్చున్నాం. ఐడియా బాగుంది, తప్పకుండా చేద్దాం అనుకున్నాం. సో తర్వాత ఎక్కడ చేయాలి, దాని రూపురేఖలు ఏంటి, ఇవన్నీ ఆల్మోస్ట్ 100% నేను వేణుగోపాలరావురే దీనికి. అక్కడ లోకల్గా అట్లాంటాలో ఒక సదస్సు అనగానే ఒక కన్వీనర్, సంచాలకుడు ఎవరు ఉండాలి అంటే 3-4 పేర్లు వచ్చాయి. అందులో శ్యామ్ సుందర్ అని చెప్పేసి అతన్ని పిక్ చేశాము. అప్పుడు అట్లాంటాలో 2 సోదరులు ఉండేవారు, వాళ్ళిద్దరూ బాయ్కాట్ చేశారు. రచయితల్లో కూడా పేర్లు చెప్పకూడదు. 98 ఎక్కడ చెయ్యాలి అన్న దాంట్లో హ్యూస్టన్నా అట్లాంటాయా అనుకుని అట్లాంటాలోనే మొట్టమొదటి తెలుగు భాషా పత్రిక మొదలై తెలుగు సాహిత్యం మొదలుపోయింది కాబట్టి ఇది కూడా అక్కడే చేద్దామని అనుకున్నాం. అనుకుని అట్లాంటాలో 1998లో మొట్టమొదటి అమెరికా తెలుగు సాహితీ సదస్సు. అప్పుడు కూడా ఏమీ ఐడియా లేదు, ఎవరు వస్తారు, ఎంతమంది వస్తారు, దీన్ని ఎలా తీసుకుంటారు, బ్రాహ్మణ సమావేశం అనుకుంటారా లేకపోతే అసలు ఏం వాట్ ఈస్ ది ఓవరాల్ డైనామిక్స్ అన్నది అవగాహన లేదు. ప్లస్ ఖర్చు, ఎందుకంటే దీనికి వేదిక కావాలి, హాల్ కావాలి, మైకులు కావాలి, మధ్యాహ్నం భోజనం పెట్టాలి, లేకపోతే ఇవన్నీ చాలా ఉంటాయి దీనికి అన్నీ కూడా. అవన్నీ నేను మెల్లిగా హ్యాండిల్ చేసుకుని అందరినీ డొనేషన్లు అడిగాము. ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, లేని వాళ్ళు లేదు. $50 అడ్మిషన్ ఫీజు పెట్టాం. అక్కడ కూడా పెద్ద డిబేట్, అసలు అడ్మిషన్ పెడతారా, సాహిత్య సభకి ఎవరైనా వస్తాడా, అది వాళ్ళని అగౌరవం చేసినట్టుగా. అయితే మరి ఖర్చులు ఎవరిస్తారు, ఎవరో ఇవ్వాలి కదా, మధ్యాహ్నం భోజనం పెట్టాలి, అన్ని ఫ్రీగా ఎక్కడ పెడతాం వీటికి. ప్లస్ ఈ సభకి ఇండియా వాళ్ళని పిలవాలా అక్కర్లేదా? అప్పుడు ఇండియా వాళ్ళని పిలవాలా అక్కర్లేదా అన్న డిబేట్కి నేను అసలు అలయన్స్లోకి వెళ్ళా. ఎందుకంటే నాకు అప్పటికే బాపు గారితో పరిచయం అయింది కాబట్టి బాపు గారిని ఆటోమేటిక్గా పిలిచాను. బాపు గారు మీరు రావాలి, దీనికి ఐడియా వచ్చింది, అమెరికా తెలుగు సాహితీ సదస్సుకి మీరు తప్పకుండా రావాలి, చీఫ్ గెస్ట్గా మీరు రమణ గారు అని. రమణ గారు లైన్లోకి వచ్చాడు. నా బరువు ఎంతో తెలుసా అన్నాడు. అంటే అదేంటి సార్ అడుగుతాను, నువ్వు నన్ను ఎత్తలేవు, మీ అమెరికా వాళ్ళ ఇంట్లో గెస్ట్ బెడ్రూమ్లు ఎప్పుడు 2nd ఫ్లోర్లో ఉంటాయి, నేను మెట్లు ఎక్కలేను, నువ్వు నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళలేవు, అని చేత నేను రాను అన్నాడు రావణ గారు. బాపు గారు ఏమో నేను చాలా బిజీగా ఉన్నాను, కానీ ఇలాంటి దానికి నేను బొమ్మలు వేసేవాడిని కానీ సాహిత్యం అంటే అభిమాని, కానీ నేను కవిని కాదు కదా, నేను కాదు కదా, దీనికి సరైన మనిషి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, ఆంధ్రప్రభ ఎడిటరు, ఆయన వీళ్ళు నేను చెప్తాలే అన్నాడు. సో అప్పుడు ఫస్ట్ టైం ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారిని పిలిచాను. ఆయన ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆయన అప్పటికే చాలా అనుభూతి కవి కింద చాలా మంచి పేరున్నవాడు, ఆంధ్రప్రభ ఎడిటరు, విపరీతమైన బిజీ మనిషి ఆయన. ఇలాగా నన్ను ఆశ్చర్యపోయి బాపు గారు చెప్పారంటే, బాపు గారు చెబితే మనం అందరం వేసానాల్సిందే కదండి అనేసి ఒప్పుకున్నాడు. సో ఆయనకి వీసా స్పాన్సర్ చేసి ఆయన చేత ఆయన వచ్చాడు. సో అలాగా మొట్టమొదటి తెలుగు సాహితీ సదస్సుకి అమెరికాలో ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు, కోవెల సంపత్ కుమార్ ఆచార్య గారు, అక్కిరాజు రమాపతిరావు గారు, మా అనసూయ గారు, ఆకేల వెంకట సూర్యనారాయణ, అంటే విశ్వనాథ్ గారి సినిమాలకి ఈ మధ్యనే పోయాడు పాపం, ఆకేల వెంకట సూర్యనారాయణ, ఇంకా 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 చాలామంది పేర్లు ఉన్నాయి. ఎవరిని వాళ్ళందరినీ ఆహ్వానించి అట్లాంటా తీసుకువచ్చి అక్కడ జరిగిన ముఖ్యమైన విశేషం ఏంటంటే, వీళ్ళందరితో పాటు నేను ఇందాక చెప్పిన స్కిట్ అని ఉంది కదా, SCIT, ఇంటర్నెట్లో ఆ గ్రూప్లో డిస్కషన్ గ్రూప్లో పాల్గొనే ఈ టెక్నాలజీ వాళ్ళందరూ ఒక 15 మందో 20 మందో కూడా వాళ్ళు ఎప్పుడూ ఒకరు కలుసుకోలేదు.
పర్సనల్ గా కలుసుకొని ఉమ్, ఈ సభకు వచ్చారు. ఏదో అందరం సాహిత్యం వాళ్ళు అందరూ ఒక చోట కలుస్తున్నాము, మనం ఎప్పుడు కలవలేదు, మనం కూడా పెడదామని వాళ్ళందరూ ఒక 20 మంది 30 మంది వాళ్ళు ఇచ్చారు. విపరీతమైన ఆశ్చర్యం అందరికీ కూడా. ఇప్పటికీ కూడా ఏంటంటే దానికి ఇంచుమించు 200 మంది అమెరికాలో ఉన్న ప్రతి ఊర్లోనూ రచయితలు ఇంచుమించు 90% 80% వచ్చారు. ఉమ్, దానికి అందరూ రావడంతో సడన్గా ఏమిటైందంటే అమెరికాలో ఇంతమంది సాహితీవేత్తలు నిజమైన ఆసక్తి ఉంది, సొంత డబ్బులు పెట్టుకుని వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకుని వచ్చారా అన్న ఒక అంబియన్స్ చాలా బాగుంది. ఉమ్.